సో నటుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నా ఎలా మిమ్మల్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటారంటే ఏది మీకు నచ్చుతుంది? కమెడియన్, ఆర్టిస్ట్, లేదంటే విలక్షణ నటుడిగా? బేసిక్గా మన అంటే తెలుగులో కాకుండా ఇండియాలో ఈ యొక్క ఇది వాడుతుంటాండి కమీడియన్ అని, విచ్ ఈస్ గ్రేట్. బట్ ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ దట్ టైటిల్. బికాజ్ నేను నా కామెడీ సొంతంగా రాసుకొని పర్ఫామ్ చేయగలిగితే దెన్ ఐఎమ్ అ కమీడియన్. బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ టు సే ఈజ్ అ కమీడియన్. ఇప్పుడు బ్రహ్మానందం గారిని అంటున్నారు అంటే ఓ 2000 సినిమాలు 3000 సినిమాలు నేను ఎన్నోసార్లు విన్నా. అండ్ నేను ఆయన మేము స్టార్ట్ అవుతున్న కొత్తలో అప్పుడు ఇప్పుడు వీలైతే ఎవడో చెప్తే ఎవరో తీసుకెళ్తే అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే ఆయన అక్కడెక్కడో షూట్ చేస్తుంటే నిల్చొని చూసిన ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. ఆయనకు రాయాల్సిన అవసరం లేదు సార్కి. అంటే ఒక బ్రహ్మానందం లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిపోయింది. సో వాళ్ళని కమీడియన్ అంటే బాగుంటుంది. ఐ సమ్టైమ్స్ ఫీల్ నన్ను కమీడియన్ అని, లేకపోతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కూడా కమీడియన్ అంటే వాళ్ళ కమీడియన్ నేనా? ఎవరన్నా ఒక్కళ్ళే. బికాజ్ ఇట్ ఈస్ ఐ ఫీల్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. అండ్ నేను ఈ నగరానికి ఏమైంది వాజ్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ కామెడీ ఇన్ మై లైఫ్. నేను దానికంటే ముందు 3-4 సినిమాలు చేశా. అండ్ స్టేజ్ నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు, బట్ ఒక 50-70 సార్లు లెక్కుంటానండి. నేను ఒక 10-15 ఇంగ్లీష్ చేసేవాళ్ళం, ఇంగ్లీష్లో థియేటర్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ అనగానే మన షేక్స్పియర్ ఇట్లాంటివి, అందులో ఎక్కడ కామెడీ ఉండదు, అంత ట్రాజడీ డ్రామా ఇది. సో ఐ ఫీల్ సమ్హౌ ఇఫ్ దిస్ ఇయర్ I could find a chance to do something away from comedy also, I'd like that. వావ్. అంటే ఇప్పటికే హీరోగా చేశారు కాబట్టి ఏదైనా ఎవరైనా వచ్చి విలన్ క్యారెక్టర్తో మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏం చేస్తారు? అబ్సల్యూట్లీ. నిజంగానే క్యారెక్టర్ బాగుండి విలన్ ఇది అంటే 2013 నుంచి ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఆన్ స్టేజ్. ఆ వార్మప్ అంతా అలాంటి రోల్స్కి. సో యా, ఇఫ్ ఐ గెట్ అ విలన్ రోల్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఐ వుడ్ లవ్ టు ఆడిషన్ ఆల్సో అండ్ like to do that. Very thankful for stage experience. ఇవాళ ఇప్పుడు మీకు నచ్చిందన్న, ఆడియన్స్కి నచ్చుతుందన్న, అది అక్కడ కాల్జారి ఎన్నోసార్లు నేను పడ్డా కాబట్టే అవి నేర్చుకోగలిగా. ఐ కుడ్ లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్. దట్స్ గ్రేట్.